పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. రామయ్య సంగతి తెలుసు. రామాయణం అనగానే జగదభిరాముడైనటువంటి శ్రీరాముని చరితమే గుర్తుకు వస్తూ ఉంటుంది. శ్రీరాముని అడుగడుగున తోడుగా, నీడగా, అండగా కర్తవ్య పాలనలో సహకరించిన లక్ష్మణుని పాత్ర గురించి మాట్లాడుకోవాలి ఈరోజు. విష్ణుమూర్తి అవతారం రాముడైతే లక్ష్మణుడేమో ఆదిశేషుని అవతారం. దశరథుని ఇంట కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు జన్మిస్తారు. బాల్యం నుంచి రామలక్ష్మణులు ఒకరిని విడిచి ఇంకొకరు ఉండేవారు కాదు. రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుని వెంట వెళ్లిన సీతా స్వయంవరంలో శివధనుస్సుని చేపట్టినా రాముని వెంటే ఉన్నాడు లక్ష్మణుడు. అందుకే సీతా స్వయంవరంలో రామునికి సీతమ్మ చేతిని అందిస్తే లక్ష్మణుడికి ఆమె చెల్లెలు ఊర్మిళను ఇచ్చి వివాహం చేశారు. అలా రామునికి లక్ష్మణుడు తమ్ముడే కాదు, తోడల్లుడు కూడాను. చెప్పుడు మాటలు విన్న రాముని సవతి తల్లి కైకేయి రాముని అడవులకు పంపే వరాన్ని దశరథుని నుంచి అందుకుంటుంది. తండ్రి మాటను జవదాటిన కుమారుడుగా రాముడు, భర్తను అనుసరించే భార్యగా సీతాదేవి వనవాసానికి బయలుదేరతారు. కానీ తన సంసారాన్ని వదిలి లక్ష్మణుడు వారి వెంట సాగడం అసాధారణమే కదా. అడవులకు వెళ్లటమే కాదు, అక్కడ శ్రీరామును నిరంతరం కాచుకుని ఉండేందుకు 14 ఏళ్ల పాటు నిద్ర లేకుండా ఉండాలన్న వరాన్ని లక్ష్మయ్య కోరుకుంటాడు. అందుకోసం లక్ష్మణుని భార్య ఊర్మిళ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడి నిద్రను కూడా తానే అనుభవిస్తుంది. ఇక వనవాసంలో ఉన్నటువంటి రాముని పట్ల మోహితురాలైన శూర్పణఖ ముక్కుని లక్ష్మణుడు ఖండించడంతో రామరావణ యుద్ధానికి బీజం పడటం, ఆ తరువాత లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖను జవదాటినందుకు సీతను రావణుడు అపహరించేటువంటి అవకాశం చిక్కటం, అలా రామాయణంలో అడుగడుగున లక్ష్మయ్య పాత్ర కథను ముందుకు నడిపిస్తుంది. రామరావణ యుద్ధంలోనూ లక్ష్మణునిది ముఖ్యమైన పాత్రే. అమిత పరాక్రమవంతుడైన రావణ కుమారుడు ఇంద్రజిత్తును సంహరించింది లక్ష్మణుడే. వారి ఇరువురి మధ్య జరిగినటువంటి యుద్ధంలో లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిని చేరుకోవటం, హనుమంతుడు అందించినటువంటి సంజీవని లక్ష్మయ్య ప్రాణాన్ని నిలబెట్టడం. కొన్ని రామాయణాలలో అయితే రావణాసురుని కూడా లక్ష్మణుడే సంహరించినట్లుగా ప్రస్తావించడం జరిగింది. రావణ సంహారం, వనవాసం ముగిసి రామరాజ్యం మొదలైన తరువాత కూడా లక్ష్మణుడు రాముని సేవకునిగానే ఉండిపోయారు. అలాంటి ఒక సందర్భంలో రాములవారు యమునితో ఏకాంతంగా సంభాషించాలి అనుకున్నారంట. కాలజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ చర్చని ఎవ్వరూ అడ్డుకోరాదని, చర్చని భంగపరిచిన వారికి మృత్యువు తప్పదని హెచ్చరించారంట రాముడు. ఆ బాధ్యతలు నిర్వర్తించేందుకు స్వయంగా లక్ష్మణుని ద్వారం వద్ద నిలిపారు. కానీ ఇంతలో దూర్వాస మహర్షి రావడంతో లక్ష్మణుడికి ఏం చేయాలో పాలుపోదు. దుర్వాసుని ఆగ్రహం తెలిసినప్పటికీ లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదంటూ ఆయనను నివారించేందుకు యత్నించటం, ఆ మాటలకు ఆగ్రహించిన దుర్వాసుడు తనను లోపలికి అనుమతించకపోతే ఏకంగా అయోధ్యనే శపిస్తాను అని చెప్పి ఆగ్రహించటం, దాంతో అయోధ్య బదులుగా తాను ఒక్కడే బలవ్వటం మేలు అనుకుని లక్ష్మణుడు దుర్వాసుల వారి రాకను తెలియవరిచేందుకు లోపలికి వెళ్లి చర్చను భంగపరచడం, చర్చకు భంగం కలిగించిన వారికి మృత్యువు తప్పదన్న అన్నగారి మాట నిలబెట్టేందుకు సరయూ నదీ తీరానికి వెళ్లి తాను అవతారాన్ని సమాప్తి చేయటం జరిగింది. నిరంతరం తన వెన్నంటి నిలిచి తన ఆజ్ఞలను పాలించిన లక్ష్మణుడి రుణం ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాడంట రాముడు. అందుకే శ్రీకృష్ణ అవతారంలో లక్ష్మణుడు బలరామునిగా జన్మించారు అని, ఆ బలరాముని తమ్ముడు శ్రీకృష్ణునిగా రాముడు అవతరించడం జరిగింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.